జహీరాబాద్ లో కాషాయ జెండా ఎగురవేసి మోదీకి కానుక ఇద్దామన్నారు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. దేశంలో అన్నదాతల కోసం ఎన్నో సంక్షేమ పథకాల్ని మోదీ సర్కార్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమ్మేళనంలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. ఊరిలో ఓట్లు వచ్చినప్పుడు మీకు విలువేస్తుంటుందో అర్థం చేసుకోండి. దానికి ఉదాహరణ నేను ఎన్నికల ముందు నేను బాగా మందికి ఒకవేళ జిల్లా పరిషత్ తెలుగుదేశం కాదు ఇంత ఆనందం అయితే ఎప్పుడు ఉండదు. గెలిచిన కాబట్టి ఆ గెలుపుని గుర్తించి గౌరవిస్తున్నారు. ఆ గెలుపుకున్న గొప్పతనం అది. ఆ గెలుపు మన సొంతం కావాలా, ఆ గెలుపు భారతీయ జనతా పార్టీ అయితే మన అందరినీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ 14 రోజులు మనసా భాష కర్మన అన్న మనసులో ఎక్కువ పెట్టుకోకుండా గెలిపించుకునే ప్రయత్నం చేయండి. ఈ పార్లమెంట్ లో ఈ ఐకమత్యం వస్తారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా ఒకవేళ పార్టీ గారు చేయకుండా ఆ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్తున్నా. నేను అన్ని కాన్ఫిడెన్స్ వెళ్తున్నాను. ఖచ్చితంగా మనిషి అవుతుంది. మంచివాడు నేను ఏదైనా కూర్చొని చెప్పేవాడిని ఉన్నదే మాట్లాడేవాడిని. ఆయన గురించి ఇప్పుడు కూడా అదే చెప్పినా, అప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఎన్ని పరిస్థితుల్లో గెలవాలన్నా అది మీ చేతిలో ఉంది. కార్యకర్త అంటేనే ఆయనతోనే బలం. కార్యకర్త బలంతోనే పార్టీ గెలుస్తారు, కానీ పార్టీ బలంతో ఓట్లు రావు. కార్యకర్త బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటారు. కార్యకర్త గట్టిగా ఉంటేనే లీడర్లు అవుతారు. కార్యకర్త అనుకుంటేనే నాలుగు గెలుస్తారు. కార్యకర్తలు అనుకుంటేనే గెలవాలి. కార్యకర్త అనుకుంటే ఓడగొట్టడు కూడా అవుతుంది. ఇది కార్యకర్తకు ఉన్న బలం. కార్యకర్త ఖచ్చితంగా పనిచేయాలా. మీరు ఎప్పుడైతే మీ ఊళ్ళో మీరు పట్టుదలతో మీరు కూడా రేపు ఎమ్మెల్యే అవకాశం ఉంటుంది, ఏదైనా కావచ్చు. ఇది రాజకీయం కైలాసంగా ఎప్పుడైనా పాల్గొనగా ఎప్పుడైనా ఇచ్చలేదు.